హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మనమైతే మన కాకినాడలోని బీచ్‌కెళ్ళిపోతున్నామండి. మేమైతే ఈ పోర్ట్ రోడ్ నుంచి తీసుకున్నామండి ఇండస్ట్రియల్ ఏరియా. నార్మల్‌గా అయితే బండి మీద ఎళ్తే మాత్రం చాలా చాలా డస్ట్ ఉంటుందండి. కొంచెం కారే గదా అనేసి మేము ధైర్యం చేసాం. కాకపోతే రోడ్ అస్సలు బాలేదు. సో, కొంచెం ఈ మధ్యలో వెళ్ళే వాళ్ళైతే కొంచెం చూసుకొని వెళ్ళండి. ఇదే మా గ్రేటెస్ట్ లైట్ హౌస్ సారీ లైట్ హౌస్. చూస్తున్నారు గదా! సో, 'జులై' మూవీ వచ్చిన తర్వాతయితే లైట్ హౌస్ అనేది చాలా చాలా ఫేమస్ అయింది గదా! అప్పటినుంచి మేము లైట్ హౌస్‌ని కొంచెం ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేశాము. సో, రోడ్ చూస్తున్నారు గదా! చాలా అందంగా ఉంది. సో, దీనికంటే దారుణంగా ఉందండి బిఫోర్ అయితే. కొంచెం చూసుకొని వెళ్ళండి. సో, మనం ప్రెజెంట్ అయితే మన కాకినాడ రిసార్ట్స్ అనేవి ఉంటాయి గదండీ! ఇక్కడ బీచ్ రోడ్‌లో అవండి ఇవి. అండ్ వెడ్డింగ్ షూట్స్ జరుగుతా ఉంటాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అనేవి ఇక్కడ జరుగుతా ఉంటాయి. ఇంక మనమైతే మన ఫైనల్ డెస్టినేషన్ బీచ్‌కైతే వచ్చేసామండి. సో, అలా ఎక్కి, అలా దిగితే మన బీచ్ అనేది మనకు కనిపించేస్తుంది. కొంచెం ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ అనేది ఉండడం వల్ల మనకి అంత పెద్దగా ఏమీ కనిపించలేదు ఇక్కడ బీచ్ అనేది. కొంచెం ముందుకెళ్తే మా కాకినాడ బీచ్‌ని మీరు చూసేయొచ్చండి. ఆహ్, బీచ్ అనేది నిజంగా చెప్పాలంటే ఒక అటాచ్‌మెంట్ అండి ఎవరికైనా సరే. అక్కడికెళ్ళేంత వరకు కూడా ఎందుకు అనుకుంటాము. కాకపోతే అక్కడికెళ్ళిన తర్వాత ఆటోమేటిక్‌గా ఎంజాయ్‌మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ వాటర్‌ని చూడగానే. సో, ఇక్కడ మనకి జనాలు చూసే మంచి హ్యాపీనెస్ అనేది వచ్చేస్తదండి. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్‌తో వస్తా ఉంటారు. పిల్లలు, పెద్దవాళ్ళు అసల ఏజ్ డిఫరెన్స్ అనేది ఏం లేకుండా మంచిగా ఆ ఉన్న టైంని చాలా చాలా బాగా యుటిలైజ్ చేసుకుంటారండి. నాకైతే బీచ్‌లో బాగా అది నచ్చుతుంది. నార్మల్‌గా అయితే బయటకెక్కడికైనా తీసుకెళ్ళినా, లేదంటే ఏ మాల్‌కి తీసుకెళ్ళినా, లేదంటే వేరే ఏదైనా పార్క్‌కెళ్ళినా సంథింగ్ వేరే డిఫరెంట్ ప్లేసెస్‌కి ఏమెళ్ళినా సరే వీళ్ళు ఫోటో షూట్‌లోనే ఉండిపోతారండి. కాకపోతే ఇక్కడికొచ్చేటప్పటికేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫోటోస్ కంటే ఖచ్చితంగా ఆ వాటర్‌లో అట్‌లీస్ట్ కాళ్ళైనా సరే తడుపుకొనొస్తారు. అంత బావుంటుందండి బీచ్ అట్మాస్ఫియర్ అనేది. సో, మనమైతే అక్కడి నుంచి ఇక్కడికి వాకింగ్ అనేది నడుచుకుంటూ వచ్చాము. వెళ్ళేటప్పుడు ఏమీ తెలీదండి. వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తాము. ఎందుకంటే తడుస్తాం కాబట్టి ఆ ఇసుకలో మనకి స్టెప్స్ అనేవి పడవు. సో, ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు ఈజీగానే నడిచేసాము. చూస్తున్నారు గదా! మనకి కొంచెం ముందుకెళ్తే ఆ బీచ్ అట్మాస్ఫియర్ అనేది మొత్తం మనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తా ఉంటది. చాలా ఇష్టమైన ప్లేస్ అండి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇప్పుడిప్పుడే కొంచెం బాగా డెవలప్ చేశారండి బీచ్‌ని. చూస్తున్నారు కదా! ఇక్కడ ఒంటె కూడా ఉంది. దీని మీద పిల్లలనెక్కించి తిప్పుతున్నారు. అండ్ హార్స్ ఉంది. హార్స్ రైడింగ్ చేపిస్తున్నారు. వాళ్ళు నెమ్మదిగా నడిపించి తీసుకెళ్తున్నారండి. దెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బైక్స్, కార్స్ అవి కూడా ఈ సాండ్‌లో మూవ్ అయ్యేవి పెట్టారండి ఇక్కడ. అదొకటి బాగా నచ్చింది. పిల్లలకైతే అది బాగా టైమ్ పాస్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బీచ్ చూసాము అంటే ఖచ్చితంగా దిగాల్సిందే లోపలికి. అంత బావుంటుందండి అట్మాస్ఫియర్ అనేది. సో, నాకైతే చాలా చాలా నచ్చుతుంది. మీకు కూడా ఈ ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటది. బీచ్ వరకెళ్ళేటప్పటికి నేను తడవను, తడవను అన్న వాళ్ళు కూడా చాలా ఈగర్‌గా వెళ్ళిపోతా ఉంటారు అందులో ఆడడానికి. నాకైతే చాలా నచ్చిందండి బీచ్ అనేది. ఇక్కడైతే ఒక చిన్న పిల్లని చూసాను నేను. ఆ అమ్మాయి భలే ఆడుతుందండి. ఆళ్ళ నానమ్మ, అమ్మమ్మ పక్కన కూర్చొని ఇటున్న ఇసుకని అటు తీసేస్తుంది. అటున్న ఇసుకని ఇటు తీసేస్తుంది. నేనది చూసినప్పుడు మాత్రం చాలా చాలా బాగా అట్రాక్ట్ అయ్యాను ఆ అమ్మాయికైతే. చూస్తున్నారు కదా! మా క్యూటీ బుడ్డిని. చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. దెన్ నెక్స్ట్ వచ్చేసామండి ఫైనల్‌గా. ఇది మా కాకినాడ బీచ్. హ్మ్. ప్రెజెంట్ అయితే ఫ్లోటింగ్ తక్కువే అండి. సమ్మర్ హాలిడేస్ కాబట్టి. సో, అదే కొంచెం సాటర్‌డే అండ్ సండే టైమ్‌లో అయితే ఎక్కువ మందుంటారు. ఈ ఫ్లోటింగ్ అనేది పెరిగిపోతుంది. దాని నెక్స్ట్ కొంచెం ఈవినింగ్ 4 తర్వాతయితే కొంచెం మనకి వాటర్ ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో, మేము వెళ్ళింది అరౌండ్ 3:00కెళ్ళాము. కొంచెం బ్యాక్‌కే ఉంది వాటర్. మేమొచ్చే టైంకి మళ్ళీ ఫ్రంట్‌కొచ్చింది. చాలా సేపయితే ఎంజాయ్ చేశామండి. చూసారు కదా! బీచ్ అంటే ఒక స్పెషల్ లవ్ అనేదుంటుంది. సో, అదిగోండి చెప్పాను కదా! ఇందాక పిల్లల్ని ఎక్కించి తిప్పుతున్నారనేసి. సో, కొంచెం చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే దాని మీద ఎక్కించి తిప్పడం చాలా బావుంది. ఫన్నీగా అనిపించింది. చాలా అనిపించిందండి మా కాకినాడ బీచ్. చాలా రోజులైంది చూసి. దెన్ ఫైనల్లీ మేము వెనక్కి రిటర్న్ అయిపోయాము. మళ్ళీ అదే రోడ్‌లో బ్యాకొచ్చి వాకలిపూడి దగ్గర కట్ చేశారండి. సో, ఇది మన శిల్పారామం. నెక్స్ట్ వీడియోలో శిల్పారామం చూపిస్తానండి. సో